सिर्फ दिल्ली उत्तर प्रदेश बल्कि उत्तराखंड के चमोली में भी मौसम विभाग ने भारी बारिश का अलर्ट जारी किया है। आपको बता दें कि बारिश की वजह से चमोली में कल 12वीं तक के सभी सरकारी और प्राइवेट स्कूल बंद रखने के आदेश दे दिए गए हैं। चमोली के अलावा मौसम विभाग ने उत्तराखंड के अन्य जिलों के लिए भी भारी बारिश का अलर्ट जारी किया है। मौसम विभाग की तरफ से न सिर्फ मैदानी इलाकों के लिए बल्कि पहाड़ी इलाकों के लिए भी अलर्ट जारी किया गया है। उत्तराखंड की इस बीच बात करें तो जिस तरह से उत्तर प्रदेश में कई जगह पर 12वीं तक के स्कूलों को बंद करने का फैसला लिया गया है, तो वहीं उत्तराखंड में भी कई जगहों पर स्कूलों को बंद करने का फैसला लिया गया है। और वहीं आंध्र प्रदेश के विजयवाड़ा में लगातार हो रही बारिश की वजह से जनजीवन अस्त व्यस्त हो चुका है, लेकिन अब बाढ़ का पानी कम होने के साथ ही प्रशासन ने बाढ़ प्रभावित इलाकों में मेडिकल कैंप लगाकर प्रभावित लोगों को मदद करना शुरू कर दिया है। इसी से जुड़ी एक रिपोर्ट आपको दिखाते हैं। आंध्र प्रदेश के विजयवाड़ा में बुढ़ामेरू नदी में आई बाढ़ ने काफी कहर बरपाया था। 31 अगस्त को आधे से ज्यादा शहर पानी पानी हो गया था। बुढ़ामेरू नदी में बाढ़ बंगाल की खाड़ी में बने दबाव की वजह से आई थी। दबाव की वजह से आंध्र प्रदेश के कई इलाकों में रिकॉर्ड बारिश हुई थी। తర్వాత ఉండే కొద్దిగా హఠాత్తుగా ఒక్కసారి నైట్ టైం ఫుల్గా వచ్చేసింది వాటర్. మా ప్రాణాలను కాపాడుకోవడానికి సామాన్లు మొత్తం ఏ టు జెడ్ మొత్తం వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. కాకపోతే ఏంటంటే వరద వచ్చిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్లో అయితే కొంచెం ఇబ్బంది పడ్డాము. తర్వాత అయితే మాత్రం భోజనానికి వాటికి 1 డే 2 డే బాగా రిస్క్ అయ్యింది. తర్వాత మాత్రం కొంచెం భోజనం వస్తుంది, అది కొంచెం సదుపాయాలని కొంచెం చేశారు. పాల ప్యాకెట్లు, వాటరు అన్నీ మొత్తం నీట్గా సౌకర్యం బాగానే చేశారు. తర్వాత కాకపోతే ఇళ్లలో మొత్తం సామాన్లన్నీ మొత్తం టీవీలు, ఫ్రిడ్జులు, మంచాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, వాషింగ్ మిషన్లు అన్నీ ఏ టు జెడ్ 9 అడుగులు లోతు వచ్చినాయండి వాటర్. बाढ़ की एक वजह प्राकृतिक जल निकायों पर अवैध अतिक्रमण भी थी। बुढ़ामेरू नदी तेलंगाना के खम्मम जिले से निकलती है। एलुरु की कोलेरू झील में गिरने से पहले बुढ़ामेरू नदी एनटीआर जिले में होकर बहती है। कोलेरू झील उप्पुटेरू नदी के जरिए बंगाल की खाड़ी में गिरती है। लगातार भारी बारिश और नदी में बाढ़ का सबसे ज्यादा असर विजयवाड़ा जिले पर पड़ा। గత 200 సంవత్సరాల్లో ఎప్పుడు రాని విధంగా ఒకేసారి వర్షం రావటం, బుడమేరు పొంగటం, గండ్లు పట్టడం, అదేవిధంగా కృష్ణా రివర్ కూడా ఎప్పుడు రాని విధంగా 11.43 లక్షల క్యూసెక్కులు వాటర్ రావటం వల్ల ఒక్కసారి నగరం పైన నీరు పొలటంతో అనేక వార్డులు మునకైనాయి. ఇప్పుడు ఈ 50 సంవత్సరాల్లో మొన్న వచ్చిన ఫ్లడ్ మ్యాక్సిమం అది ఎందుకు వచ్చిందంటే కృష్ణా బేసిన్లో ఆల్ డ్యామ్స్ ఫుల్ ఉన్నాయి. అందులో ఎంత రెయిన్ పడినా కానీ ప్రకాశం బ్యారేజ్ ద్వారానే సముద్రంలోకి వెళ్ళాలి. అందువల్ల 4 రోజులకు ముందు నుంచే 4 రోజుల ముందంటే 26 ఆగస్టు నుంచే రెగ్యులేషన్ స్టార్ట్ అయినా కానీ మనకు ఆగస్టు 31 సెప్టెంబర్ 1లో తెలంగాణలోను ఆంధ్రాలోను 34 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ పడింది ఒకే రోజులో. దానివల్ల మనకు ఈ ఇన్ఫ్లో ఎక్కువైపోయి 11,40,000 క్యూసిక్స్ డిశ్చార్జ్ చేశాము. వరదలకు సంబంధించిన సూచికలు అన్నీ వచ్చాయి, కానీ ఈ డౌన్ ఫోర్ వల్ల కొన్ని ఎన్క్రోచ్మెంట్స్ జరిగాయి. అది మన విజయవాడ పశ్చిమంలో ఎన్క్రోచ్మెంట్స్ జరిగాయి. ఆ లో లెవెల్ కాలనీలు అంతా ఆ బుడమేరు అవి గండ్లు పడిన దానివల్ల అక్కడ అంతా మట్టి ఉంటుంది, ఎక్కువ రాయి ఉండదు, ఈజీగా గండ్లు పడింది. అందులో ఎన్క్రోచ్మెంట్ అయ్యి ఇండ్లు కట్టిన దానివల్ల అక్కడ ఒక 4 కాలనీలు బాగా మునిగాయి. 4 రోజులకు ముందు నుంచే 4 రోజుల ముందంటే 26 ఆగస్టు నుంచే రెగ్యులేషన్ స్టార్ట్ అయినా కానీ మనకు ఆగస్టు 31 సెప్టెంబర్ 1లో తెలంగాణలోను ఆంధ్రాలోను 34 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ పడింది ఒకే రోజులో.
దానివల్ల మనకు ఈ ఇంట్లో ఎక్కువైపోయి 11,40,000 క్యూసిక్స్ డిశ్చార్జ్ చేశాము. तकरीबन पूरे हफ्ते तक शहरी इलाकों में पानी भरे होने के बाद अब पानी कम होने लगा है। इसकी वजह नदी में पानी कम होना मानी जा रही है। कम होते ही सरकार ने बड़े पैमाने पर स्वच्छता अभियान शुरू कर दिया है ताकि संक्रामक रोग न फैले। बाढ़ प्रभावित इलाकों में मेडिकल कैंप भी लगाए गए हैं। सबका बहुत 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 नुकसान हो गया सर। एंड आ रहे पानी का टैंकर लेके आ रहे, फायर का भी आ रहा है, वो आके पूरा घर पूरा साफ कर रहा है, लेकिन थोड़ा ट्राई कर रहे हैं वो लोग के हिसाब से, वो लोग ट्राई कर रहे हैं लेकिन जल्दी नहीं हो पा रहा है। अगर इसके वजह से हेल्थ, बहुत सारे लोग का हेल्थ ख़राब हो रहा है, पैर ख़राब हो गया, बहुत सारे लोग का पानी में जाके आके थोड़े लोग का हेल्थ ख़राब हो गया, बुखार आ गया थोड़े लोग को। చంద్రబాబు నాయుడు గారి అధికారులతోని ఇటు నాయకులతోని అందరితోని పర్యవేక్షణలో ఈ అత్యంత వేగంగా ఈ ఊర్మిళ నగర్ కోలుకుంది. అందరికీ నిత్యావసర వస్తువులతో పాటు అలాగే దుప్పట్లు, అలాగే కూరగాయలు, రైస్ ప్యాకెట్లు కూడా అందజేయడం జరుగుతుంది. తిరుబండరాలు కూడా అందుతూ ఉంది. ఎన్నడూ లేని విధంగా ఈ చాలా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ప్రతి రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి సహాయ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు అందరూ వచ్చి ఇక్కడ మరి సేవా కార్యక్రమాల్లో ములుగు తేలుతున్నారు. पूरे राज्य में बाढ़ से जुड़े घटनाओं की वजह से करीब 45 लोगों की मौत हो गई है। बाढ़ की वजह से तकरीबन 2 लाख घरों को भी नुकसान पहुंचा है।